Good morning, all of you. మరి జనరల్గా పోలీసు వాళ్ళని ఈ ఫంక్షన్స్కి పిలవరు. మరి మీ సార్ ఏదో ఒక స్పెషల్ అట్రాక్షన్గా పిలవాలనుకున్నట్టున్నారు. సంతోషం. ఈరోజు ఈ స్కూల్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి స్కూల్ యాజమాన్యానికి, డైరెక్టర్స్, మరి చీఫ్ గెస్ట్ మేడం, అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి స్కూల్ సిబ్బంది, టీచర్సు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పేరెంట్సు, స్టూడెంట్సు, అదర్ మీడియా అందరికి కూడా నా నమస్కారాలు. చిల్డ్రన్ గురించి, స్కూల్ డే గురించి మాట్లాడాలంటే నిన్న ఇన్వైట్ చేశారు. పేరెంట్స్గా జనరల్గా ఇప్పుడు మీ దగ్గర ఉన్న చిల్డ్రన్కి నేను చెప్పేది ఏం అర్థం కాదు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి నేను? క్వశ్చన్ పేరెంట్స్ సైడ్ నుంచి రావాలి కదా. చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు, నా స్పీచ్ వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ ఆటల్లో వాళ్ళ పాటల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు సెల్ ఫోన్లు ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళు అవి చూసుకుంటూ ఉంటారు. ఇంక నేను చెప్పేది మీరు వినడానికే, కాబట్టి మీకే చెప్పాలనుకున్నా ఈరోజు. బిడ్డల యొక్క భవిష్యత్తుని భావితరాలకి అందించాలన్నా, వాళ్ళు వాళ్ళ జీవితంలో క్షేమంగా సంతోషంగా ఉండాలన్నా తల్లిదండ్రులే ఫస్ట్ టీచర్స్, తర్వాత స్కూల్లో టీచర్స్. స్కూల్లో టీచర్స్ ఎక్కువసేపు బిడ్డతో గడుపుతాడని నేను అనుకోవట్లేదు. 30-40 స్ట్రెంత్ ఉంటే, ఒక అవర్ 40-45 మినిట్స్ ఉంటే ఒక బిడ్డతో ఒక అర్ధ నిమిషం కూడా గడపడానికి వాళ్ళకి తీరికుండదు. అది స్కూల్. బట్ యాజ్ ఏ పేరెంట్గా రౌండ్ ది క్లాక్ బిడ్డ మీద కేర్ తీసుకోవాల్సింది, గైడ్ చేయాల్సింది, నీతి బుద్ధులు నేర్పించాల్సింది పేరెంట్సే. ఒక నాటు సామెత ఒకటి ఉంది మనకి, మొక్కై వంగనిది మానై వంగున అని చెప్తుంటారు పెద్దలు. అంటే చాలా అనుభవంతో వాళ్ళు చెప్పిన మాట అది. ఒక 20 years నీ కుమార్తెని, నీ కుమారుణ్ణి నువ్వు సరిగా గైడ్ చేయగలిగితే ఇంట్లో 20 years తర్వాత ఆ పాప కానీ ఆ బాబు కానీ నువ్వు ఎక్కడేసినా నువ్వు 20 సంవత్సరాలు ఎలా పెంచావో అలాగే ఉండిపోతారు. దానిలో ఏం అనుమానం లేదు. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో కూడా చెప్తున్నా నేను. అయితే సహజంగా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, లోకంలో ఆ 20 years చాలా ముద్దు ముదిగారము, వాళ్ళ సంతోషము, వాళ్ళ ఆనందము చూడాలని వాళ్ళు ఏం చేసినా, వాళ్ళు ఏమడిగినా ఇచ్చేయడం, వాళ్ళు ఏం కావాలన్నా తీసి ఇచ్చేయడం. కారణం ఏంటంటే వాళ్ళ సంతోషం చూడాలని, వాళ్ళు ఆనందంగా ఉండాలని. ఆ విషయాల్లో ఆ 20 years వాళ్ళని అట్లా పెంచేసి 20 సంవత్సరాల తర్వాత వాడిని కంట్రోల్ తీసుకోవడానికి నువ్వు ట్రై చేస్తున్నావే, అది ఇంపాసిబుల్. అప్పటికి ఆ పిల్లవాడి యొక్క రోల్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. వాడు అట్టుపోవడమా ఇటుపోవడం అని. కాబట్టి చాలామంది పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, 16 సంవత్సరాలకి 20 సంవత్సరాలకే ఆ పిల్లలు అట్టయిపోయారు, ఇట్టయిపోయారు, మీరన్నా బాగు చేయండి, మీరన్నా కంట్రోల్ చేయండి అని ఏడుస్తూ మా దగ్గరికి వస్తారు. 20 years లోపలే అన్నీ అయిపోతున్నాయి. వాడు ఎన్ని క్రైమ్స్లో ఇన్వాల్వ్ అవ్వాలో అయిపోతున్నాడు. గంజాయి నేర్చుకుంటున్నాడు, డ్రగ్స్ నేర్చుకుంటున్నాడు. నువ్వు తీసిచ్చిన బైక్తో ఓవర్ స్పీడ్ పోయి ఎక్కడన్నా కొట్టేసి ఇంజూర్డ్ అయిపోతున్నాడు, ఇంకోటిని కొట్టేస్తున్నాడు ఆ బైక్తో. ఆ నిషాలో కత్తులు తీసుకొని ఇంకోటిని పొడి చేస్తున్నాడు. అన్నీ 20 సంవత్సరాల లోపల
అన్నీ కంప్లీట్ అయి తెచ్చి నెత్తిన పెట్టేస్తున్నారు పేరెంట్స్కి. కారణం ఎవరు? ఒక ఆమె అంటుంది నా దగ్గరికి వచ్చి, సార్ నా కొడుకు ఒకే కొడుకు సార్, వాడు ఏమి కావాలంటే అది తీస్తాను సార్. ఎస్, మంచిదే. ఏమి కావాలో అది తీసి ఇచ్చేది కాదు కొడుక్కి, ఏది అవసరమో అది తీస్తే మంచిది. ఏది కావాలంటే ఏదైనా అడుగుతాడు, ఏమైనా అడుగుతాడు. తీస్తావా? తీసి మళ్ళీ చూడు, తీసిచ్చేయి మళ్ళీ చూడు ఎట్టుంటుంది కథ. నీ కథ ఎట్టుంటుంది చూడు. మనశ్శాంతి లేక, నిద్రపోక, నిద్ర రాక పేరెంట్స్, ఆ పోయినోడు ఎప్పుడు వస్తాడో తెలియక, ఏం తెచ్చి పెడతాడో దిక్కు తెలియక, నిన్న తెచ్చిపెట్టింది వదలగొట్టుకొని ఈరోజు ఇంకెన్ని తెస్తాడో అర్థం కాక. అంటే మిమ్మల్ని అందరూ నేను భయపెట్టడానికి రాలేదు. లోకంలో ఈరోజు కూడా జరుగుతున్న విషయాలు చెప్తున్నాను. పేరెంట్స్గా మనం బాధ్యత తీసుకోకపోతే, పేరెంట్స్గా నీ రెస్పాన్సిబిలిటీ నీవు సరిగా ఫీల్ అయ్యి చెయ్యకపోతే, ఏ బిడ్డలైతే నాకు సర్వస్వం అని నువ్వు అనుకుంటున్నావో వారి పరిస్థితి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్తున్నా. కాబట్టి ఈ చిల్డ్రన్స్ డేకి నేను ఈ చైల్డ్స్కి ఏం చెప్పలేను, కానీ మీకే చెప్పాలనుకున్నాను. మీకు చెప్తేనే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఒక ఆయన నాకు ఒక మంచి సూత్రం చెప్పాడు చిన్నప్పుడు. నేను కూడా పిల్లల్ని పెంచేటప్పుడు, నాకు 3 పిల్లలు ఉన్నారు. పిల్లలకి నేను అదే చెప్పాను. ఏం చెప్పానంటే, నేనేం సంపాదించలేదు, ఏదో అంతా కొంత మంచి పేరుంది డిపార్ట్మెంట్లో కానీ సొసైటీలో కానీ, ఆ పేరుని బట్టే అధికారులు కూడా నా మెడల్స్ చూసుంటారు మీరు. 9 మెడల్స్, లాస్ట్లో ప్రెసిడెంట్ మెడల్ ఉంటుంది. కాబట్టి అన్ని పథకాలకి రికమెండ్ చేశారు. క్యారెక్టర్ సంపాదించుకున్నాము, మంచి పేరు సంపాదించాము. డబ్బులు అయితే సంపాదించలేదు నాన్న, నేను నాకు ఆ డబ్బులు లేవు. డబ్బులు సంపాదించిన ఎన్ని రోజులు ఉంటాయి? నువ్వు ఇచ్చే 1 కోటి రూపాయలు 50 లక్షలు వాళ్ళ దగ్గర నెలల్లో గరగరలాడిచ్చేస్తారు. మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు? డబ్బులు ఇస్తాము, ఆస్తి ఇస్తామని పిల్లల్ని భ్రమపెట్టి బాగుపడనీయకుండా చేయబాకండి. ఉంటే నీ దగ్గర మిగిలి ఇచ్చిపోతావు లాస్ట్లో, బిడ్డలకే కదా. చదివించాలి, బాగా చదివించాలి, వాళ్ళ ప్రయోజకులుగా చేయాలి. నేను అదే చెప్పాను ఆ పిల్లలకి, మీరు చదువుకోవాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. దానికి అయ్యేటువంటి ఖర్చులు మేము ఉండి పెడతామో అప్పు చేసి పెడతామో తెలియదు, మీకు అనవసరం. దట్ ఈజ్ అవర్ రోల్. కాబట్టి మీరు ఉండాల్సిన పరిస్థితి మీకు చెప్తున్నాం నాయన, మీరు చదువుకోవాలా, ప్రయోజకులు కావాలి. పెద్ద పాప గ్రూప్ 1లో డిఎస్పీ అయింది, ఆమె తిరుపతిలోనే డిఎస్పీగా ఉంది. చిన్న పాప రిమ్స్లో కడపలో డాక్టర్గా ఉంది. బాబు ఉన్నాడు లాస్ట్లో, వాడు బాంబేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు. వాళ్ళని చదివించాం, అలా గైడ్ చేశాం, అంతే. ఏం కావాలో ఇది ఇచ్చాం. ఒక మంచి సూత్రం ఇందాక నేను మీకు చెప్తానన్నాను. 3 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి మీరు. పిల్లలకి నీకున్నటువంటి సంపదలో, నీకున్న స్తోమతలో మంచి ఫుడ్ పెట్టాలి. అన్నీ కలిసినటువంటి ఫుడ్, ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ. అంటే పెద్ద కోటీశ్వర్లో మిలినియర్స్ పెట్టే ఫుడ్ నేను పెట్టలేనని నువ్వు అనుకోవచ్చు. ఉన్న వాటిల్లో మంచి ఫుడ్. ఇప్పుడు ఆకుకూర పెట్టలేవా? రోజు 10 రూపాయలు ఇస్తే ఆకుకూర వస్తుంది. మటన్ బెస్టా, ఆకుకూర బెస్టా హెల్త్ పరంగా? మటన్ ఎక్కువ పెట్టేసారు అనుకోండి, నిన్న హార్ట్ అటాక్ వస్తుంది, ఫ్యాట్ పెరిగిపోయి. కాబట్టి వాళ్ళు రోజు బిర్యానీ తినచ్చు. నువ్వు మంచి పప్పు పెట్టు, కందిపప్పు ఎంత మంచిది, ఆకుకూరలు ఎంత మంచివి. అరటిపండు తీసివు రోజు ఒకటి, చిన్న చిన్నవి గ్లాస్ పాలు తీసివు. నీకున్న స్తోమతలో నీ పరిస్థితులు బట్టి బెస్ట్ ఫుడ్డు. రెండోది, నీకున్న పరిస్థితుల్లో మంచి ఎడ్యుకేషన్. నీ పరిసర ప్రాంతాల్లో నీ స్తోమతను బట్టి మంచి ఎడ్యుకేషన్, ఏదో కొంచెం తిప్పలు పడైనా మంచి ఎడ్యుకేషన్ ఇప్పించడం. లాస్ట్ వన్, థర్డ్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్.
నువ్వు హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇంకొక మతం అవ్వచ్చు. నీవు నమ్మిన నీ దేవుని భక్తిలో వాళ్ళని పెంచాలి, భయభక్తులతో పెంచాలి. దేవుడంటే భయం ఉండాలి. దేవుడంటే భయం ఉంటే పాపం చేయరు, తప్పు చేయరు. కాబట్టి మనకున్న పరిస్థితుల్లో ఆ భక్తి భావాలతో బిడ్డల్ని ఒక 20 సంవత్సరాలు పెంచుకుంటూ వస్తే 21వ సంవత్సరంలో వాడు ఇంకెట్ట తప్పమన్నా పోడు. వాడికి అది అలవాటు అయిపోతుంది. పొద్దున్న లేయాలి, పూజ చేయాలి, హిందువులైతే, ముస్లిమ్స్ అయితే నమాజ్కి పోవాలి, క్రైస్తవులు అయితే ప్రేయర్ చేయాలి. ఇట్లా అది చేసిన తర్వాతనే భోజనం చేయాలి. ఏ పండగ వస్తే మనం ఇట్లా ఉపవాసం ఉంటాం. ఇవన్నీ ఆ భక్తి భావాలతో పెంచేయాలి. ఇతరులని మోసం చేయకూడదు, తప్పు చేయకూడదు, పొరపాటు మాట్లాడకూడదు, బూతులు ఇవన్నీ నేర్పిస్తే ఆ తర్వాత తప్పిపోమన్నా తప్పిపోలేరు. ఈ 20 ఇయర్స్ బాగా వాళ్ళని వదిలేసి తర్వాత నువ్వు డ్రైవ్ చేయడానికి ట్రై చేస్తే నిన్ను డ్రైవ్ చేస్తారు వాళ్ళు. నిన్ను డ్రైవ్ చేస్తారు వాళ్ళు. తట్టుకోలేవు నువ్వు ఆ డ్రైవింగ్కి. కాబట్టి జాగ్రత్తగా పేరెంట్స్ ఆలోచన చేయాల్సిన విషయాలు ఏంటంటే ఇవి. చాలామంది ఏడుస్తున్నారు, చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. బ్రహ్మాండమైన 3 lakhs 4 lakhs బైక్స్ తీసి ఇచ్చేది. వాడు ఎప్పుడు వచ్చినా తలుపు తీసి అన్నం పెట్టేదే, ఎంత సెల్ ఫోన్ అడిగినా తీసి ఇచ్చేదే. 24 గంటలు అదే పని. ఇంకేముంది? చదివే ఉంది, పాస్ అయ్యేదే ఉంది. వాడిని ఎప్పుడు నువ్వు ప్రోగ్రెస్ చెక్ చేసినా అన్నీ ఫెయిల్ అయి ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, చిన్న బిడ్డలు మీలో ఉన్నారు. ఒక విషయం నేను బాగా గట్టిగా ఒక్కడి నుంచి చెప్పగలుగుతా. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డలో 2 పర్సనాలిటీస్ ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన వ్యక్తి, లోపల అంతరాత్మకు సంబంధించిన వ్యక్తి. 2 ఉంటాయి ఆ మనిషిలో. మనమేం చేస్తామంటే ఎంతసేపటికి బాహ్యంగా మనిషిని శారీరకంగా నా ముక్కు వచ్చిందనో, నా కళ్ళు వచ్చాయనో, నా పోలికలనో చెప్పుకుంటూ ఆనందపడుతూ ఏ గౌన్ వేస్తే బాగుంటుంది, ఏ షర్ట్ వేస్తే బాగుంటుంది, వీడికి ఏ బూట్లు తీసేయాలి, ఏ కలర్ స్లేట్ తేవాలి, ఎలాంటి ఆహారాలు వండి పెడితే బాగుంటుంది, దీన్ని కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ లోపల దేవుడు పెట్టిన అంతరాత్మ ఒకటి ఉంది, దాని అవసరాలు కూడా తీర్చాలా అనే విషయం చాలామందికి గుర్తుండదు. దాన్ని ఎవరు మధ్యలో కూడా పెట్టరు. ఆత్మని ఆర్పేస్తుంటారు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఎక్కువ అసలు అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి భయభక్తుల్లో నీవు ఏ దేవుడిని నమ్మితే ఆ దేవుడి నీ ఇష్టం, దానిలో వాడిని ఆ పెంపకంలో పెంచితే ఖచ్చితంగా మొక్కై వంగకపోతే మోనై వంగదు, మొక్కై వంగింది మోనైనా వంగుతుంది. ఈ విషయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పేరెంట్స్ కేర్ఫుల్గా లేకపోతే సొసైటీలో పరిస్థితులు బాలేవు. ఒకడిని ఒకడు జతైపోవడం, ఒక ఆమెతో ఒక ఆమె జతైపోవడం, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఎక్కువ కేసులు మాకు అవే వస్తున్నాయి. ఒక పక్క డబ్బులు పోగొట్టుకోవడం ఒక పక్క అయిపోతే ఆన్లైన్లో, ఇంకో పక్క అమ్మాయిలు ఎక్కువ మోసపోవడం. వాటి పర్సనాలిటీ చూసి, వాని ఈ డైలాగ్స్ చూసి, ఆ చాటింగ్లు చూసి పిల్లలు ఏం చేస్తున్నారు తెలియకుండానే ఫ్రెండ్లీగా ఒక డ్యాగ కన్ను వేసి పెట్టాలి, లేకపోతే మన చేయి దక్కరు. బ్రహ్మాండం సార్, అమ్మాయి అస్సలు బాగా చదువుతుంది, అసలు ఊహించలేదు సార్, అనుకోలేదు సార్. తీరా చూస్తే 3 years నుంచి 4 years నుంచి వీళ్ళిద్దరి మధ్య ఇట్టుందండి సార్, అట్టుందండి సార్. ఇలా డ్యాగ్ కన్నా లేదు. కాబట్టి సొసైటీలో ఒక ఆయన ఒక మంచి కొటేషన్ చెప్తాడు. సొసైటీలో ఉన్న పిల్లల్ని దేంతో పోలుస్తాడంటే, ఒక పూల తోటలో పెరుగుతున్నటువంటి పువ్వు లాంటి వాళ్ళు, పూల మొక్కలు పువ్వులు లాంటి వాళ్ళని ఈ యొక్క హీట్ నుంచి, కోల్డ్ నుంచి, ఈ క్లైమేట్ నుంచి, పొల్యూషన్ నుంచి కాపాడి ఆ పువ్వు బాగా వికసించి పరిమళించేటట్టు చేయాల్సిన బాధ్యత ఈ సొసైటీలో ప్రతి ఒక్కరి మీద ఉంది అంటాడు.
పువ్వులతో పోల్చి చెప్తాడు, పూల తోటతో పువ్వులతో ఆ చిన్న బిడ్డల్ని. కాబట్టి ప్రతి పేరెంట్ మీద, సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి మీద అలాంటి మొగ్గలు పువ్వులై వికసించాలని, సొసైటీకి పనికి రావాలని మనమంతా కూడా ఆశించాలి. అలాగ ప్రొటెక్ట్ చేయాలి ఈ సొసైటీలో వాడిని, అలాగ ప్రొటెక్ట్ చేసుకుంటూ తీసుకురావాలి. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడేవాడిని కాదు, నాకు ఇలాంటి స్పీచ్లు కూడా రావు. ఈ సమయంలో నేను చెప్పింది మీకు సరిగా రీచ్ అయి ఉంటుందని పేరెంట్స్గా మీకు నమ్ముతున్నాను. మరి పిల్లల విషయంలో, వారి భవిష్యత్తు విషయంలో, వారిని కేర్ తీసుకునే విషయంలో మీరు ఎంతగానైనా మెలకువగా ఉండి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మార్గాలు మీరే వెయ్యాలని, అలాంటి పరిస్థితుల్లో బిడ్డల్ని పెంచాలని మరి ఆశిస్తూ సమయం ఇచ్చిన యజమాని అంతటికి కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం.